కూర్చోబెడతది కింద. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో ఉంటది, దగ్గర ఎరగదనేదు. ఎందుకంటే అది ఎదిగితే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆవిడే కదా, ఈవిడికి దెబ్బ అయిపోతుంది. శరద్ పవార్ కాంగ్రెస్ ని 4th place లో ఉంచడానికే ఇష్టపడతాడు తప్పించి 3rd place లోకి రానియడు. అక్కడ ములాయం సింగ్ యాదవ్ అయినా ఎవరైనా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న వాళ్ళు, స్టాలిన్ అయినా వీళ్ళందరూ కాంగ్రెస్ కావాలి వాళ్ళకి, వాళ్ళ వల్ల ఓట్లు యాడ్ అవ్వాలి తప్పించి కాంగ్రెస్ ఎదిగితే వాళ్ళకి నష్టమని వాళ్ళకి తెలుసు. వాళ్ళందరూ కాంగ్రెస్ మిత్రులే. ఇప్పుడు జగన్కి ఇక్కడ కాంగ్రెస్తో కలవడం మిగిలినైతే ఇది కొత్తది పార్టీ, 14 ఏళ్లే. ఒకసారి ప్రతిపక్షం, ఒకసారి అధికార పక్షం, ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్తో మూవ్ అయితే పెత్తనం వాళ్ళు చెలాయించడం మిగించేస్తారు, తగిన ప్రాధాన్యం రాదు. రెండవది ఇక్కడ ఈ కార్యకర్తలకు ఆ మొక్క సర్ది చెప్పలేడు. అందుకోసం అసలు ఎందుకు తను వెళ్ళను అంటే, అదే రాహుల్తో లింక్ కాను అంటే, రాహుల్ గాంధీనే కదా జగన్ అరెస్ట్ చేయించిన దాంట్లో కీలక పాత్ర. సోనియా గాంధీ సొంత పెత్తనమా ఏంటి అక్కడ? అప్పటికే రాహుల్ గాంధీనే కదా ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఎవరు నడుపుతోంది 2009 తర్వాత? ఈవెన్ మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన బిల్లుల్ని చించి అవతల పడేశాడు రాహుల్ గాంధీ. 2014లో